నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. మరి శివనాగరాజు గారు ఈ సంవత్సరం 31/5/2025 పదవీరమణ చేశారు. ఆయన చాలా వాదనలో అత్యున్నతమైనటువంటి వాదన చేస్తూ ఉండేవారు. ఆయన ఒక్క నిమిషం కూడా విరామంగా తీసుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా చక్కగా పాఠ్యబోధన చేస్తూ ఉండేవారు. చక్కగా తెలుగు దేశ భాషలందు తెలుగులో జరిగింది. అలాగే మా మేస్టర్ కూడా వచ్చారు. అప్పుడు చక్కగా చేశారు. మరి ఈరోజు మరి పదవి విరమణ చక్కగా కళలు వెందుగా మరి చక్కగా జరుగుతోంది. దానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ సభని కొనసాగించవలసిందిగా నాయకులు. అంధకారస్య నిరోధక, చీకటిని భారత్లో వెలుగునిచ్చేవాడే గురువు. అలాంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని మన భారతీయులందరూ కూడా గురువుని ముందుగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే నార్యోక్తి మనకు తెలియదు కాదు. మరి ఆయన్ని మన పాఠశాల విద్య ఆయన క్లాసులో వెళితే నిజంగా సైలెన్స్ చాలా పూర్వకాలం మేము టీచర్స్ దగ్గర చదువుకునేవాళ్ళం. అలా ఉండేది. ఆయన ఇప్పుడంటే తగ్గిపోయి డిసిప్లిన్. ఆయన క్లాస్ మాత్రం చక్కగా డిసిప్లిన్ నడుస్తూ ఉండేది. ఆ విషయంలో ఇంక చూసుకోక్కర్లేదు. ఆయన్ని పిల్లలు కూడా ఆయన బోధన మీద ఆసక్తి పరుస్తూ చక్కగా నేర్చుకునేవారు. అలాగే ఆయన్ని అందరూ కూడా పెద్ద గురువు గారు అని పిలుస్తారు. పెద్ద గురువు గారు, చిన్న గురువు గారు. ఆయన దేశన గారు, ఆయన రిటైర్ అయిపోయారు. ఈయన పెద్ద గురువు గారు, పెద్ద గురువు గారు. ఆయన అంటే ఒక రకమైన భయము, వినయము, నేర్చుకోవడము అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. మరి చక్కటి బోధన, ఆయన పాఠం చాలా చక్కగా చేసి చెప్తూ ఉండేవారు. ఆయన ఆ విషయంలో ఇంకే విధమైనటువంటి మైనస్ లేదు ఆయన దగ్గర. ఆ విధంగా బోధన చేస్తూ ఉండేవారు, చేసేవారు చక్కగా. మరి 62 సంవత్సరాలు ఇంకా మాకు ఈ సంవత్సరం ఉంటే బాగుండు అనుకున్నాం. కానీ మరి తప్పదు కదా, పదవి విరమణ అనేది అందరికీ తప్పదు. ఆయనకి రావాల్సినటువంటి పెన్షన్ కూడా ఫిక్సేషన్ అయిపోయిందండి, చేయించేసాం. గ్రాట్యుటీ అవన్నీ కూడా ప్రభుత్వం వారికి పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి కాగితం వచ్చేసింది. అవన్నీ కూడా ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుందండి. మా పాఠశాల నుంచి ఆయనకి మొత్తం అన్నీ కూడా పంపించడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు కూడా పెన్షన్ ఫిక్సేషన్ పంపించేశారు. ఈ నెల నుంచి పెన్షన్ వచ్చేస్తుంది మామూలు ట్రెజరీ ద్వారా. సార్ నాయుడు గారు ఎక్కడున్నారు? పౌర్ణంబుడనాది మధ్యడు సర్వంబు తానైన వాడెవడు వాని నాటి చెప్పకమాల ఉత్పన్న పిల్లలకు కూడా నేర్పడం జరిగింది ఆయన చక్కటి. మరి ఆయన రిటైర్మెంట్ పదవి విరమణ కోసం ప్రెసిడెంట్ గారికి కాబట్టి సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా మేము మా ప్రధానోపాధ్యాయులు గారి ఆ సిబ్బంది తరఫున కోరడం జరుగుతుంది. 10th క్లాస్ చాలా కష్టమైనటువంటి 3 క్లాసుల్ని 1 గంట ఆ రూమ్ లో చెప్పి ఆయన బోధించడం చూస్తుంటే ఆశ్చర్యం వేసేది. పిల్లలు కించిత్ శబ్దం కూడా చేసేవారు కాదు. మొత్తం 8 పీరియడ్లు ఉంటే 8 పీరియడ్లు కూడా ఏదో క్లాసులో కూర్చోవడం ఆయన ప్రత్యేకత. అటువంటి వ్యక్తి గురించి ప్రధానోపాధ్యాయులు చాలా బాగా చెప్పారు. తర్వాత మన గురువు గారిని ఉద్దేశించి వారి ప్రీతమ మిత్రులు రిటైర్డ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఐటీ టిఎస్ఎన్ మూర్తి గారు. రండి సార్. పెద్దలకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినారా అంటే కాలేజీలో మేమందరం కలిసి చదువుకున్న రోజులు గుర్తొస్తాయి. మరి ఎవరికి వాళ్ళ చదువుల నిమిత్తం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ స్వప్నాల్ని సాకారం చేసుకోవడం కోసం పడిన ప్రయత్నాల్లో కొంతకాలంగా ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి. అదే రోజుల్లో సినారా మరి మోసుగడ్డి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ మిత్రులందరూ కలిసి మాకు ఒక అందరూ కలిసే ఏర్పాటు రీయూనియన్ అనేది ఒకటి పెట్టిన తర్వాత చేసి ఆ వేదిక మీద
మేమందరం కలిసి మరి ఆనందాన్ని పంచుకుని ఇప్పుడు 4వ సంవత్సరం అనుకుంటా కదా, 5వ సంవత్సరం, 5 సంవత్సరాల నుంచి మేము రీయూనియన్ రోజున కలుస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ప్రతి ఒక్కరు క్లాస్మేట్స్ అందరూ కూడా ఒక మణి లాంటి వాళ్ళే, వాళ్ళ వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ. అయితే ఈ అన్ని మణులను కూర్చే ప్రయత్నం చేసింది మాత్రం సినారా. అందుకే ఆయన దానికి మమతల మణిహారం అని పేరు పెట్టారు. ఆ మణిహారంలో మాకు సినారా ఒక దారం, మేమందరం కలిసి ఉండడానికి ఒక మంచి కారణం ఆయనే. మరి ఈ రిటైర్మెంట్ రోజున ఆయనకింత ఘనమైన సత్కారం చేయడం, మరి స్కూలు ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కమిటీ కూడా ఈ చేసిన ఈ ప్రయత్నం చాలా గర్వించదగింది. చాలామంది ఉపాధ్యాయులకి ప్రేరణగానే ఉంటుంది. తర్వాత సినారీ డిసిప్లిను, ఆయన బోధనలు కొన్ని తరాల వరకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి, కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఆయన సర్వీసుల్ని, మరి ఆయన సేవల్ని, ఆయనతో గడిపిన క్షణాలని మరి మన ముందు ఉంచారు. ఆయనకి అభినందనలు. మరి ఇప్పుడు ఉపాధ్యాయుల ఫణికుమార్ గారిని వచ్చి మా సినారా గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దత్తాత్రేయ జయ గురుదత్త, శ్రీ గురుదత్త సభాసరస్సు నమస్కారం. సభకు వేదిక అలంకరించిన ఉన్న వేదికలందరికీ, సభ్యులందరికీ, మహానుభావులందరికీ నమస్కారములు. హాజరైన ప్రముఖులందరికీ పేరు పేరున నా నమస్కారములు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈరోజు నా చిన్ననాటి స్నేహితుడు సినారా పదవీ రమణ మహోత్సవానికి రావాలని ఆకాంక్షతో ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను సినారాకి వాళ్ళ ఆదర సంపదలు, ఆ దత్తాత్రేయ అనుగ్రహ ఆశీస్సులతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా, శాశ్వత ఉల్లాసంగా సాగాలని, ఆచరణాత్మక 100 వసంతాలు చేసుకుంటూ జీవనం సాగాలని ఆయనకి పదవీ శుభాకాంక్షలు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇక్కడ చాలా సందర్భాల్లో ఏదైనా ఇలాంటి సమావేశం జరిగినప్పుడు ఇటువంటి శుభదినం అని ఇలాగా వర్ణిస్తూ ఉంటాం. నిజంగా శుభదినమే, కాదంటే కొందరు శుభదినంగా స్వీకరిస్తారు, కొంతమంది బాధాకరంగా స్వీకరిస్తారు. కానీ ఇది తప్పని విషయం. బ్రహ్మదేవుడు మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడు మన ఆయుష్ ఎంతో అప్పుడే రాసి పంపించేస్తాడు. అలాగే మన ఉద్యోగంలో చేరిన రోజునే మన తేదీని నిర్ణయించి దాంట్లో రాసి పంపిస్తారు. ఇది సత్యం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం స్వీకరించాలి, తప్పదు. అయితే ఇక్కడ బాధపడవలసిన విషయం ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడిగా, అంటే ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఉద్యోగికైనా అంత బాధ ఉండకపోవచ్చు, కానీ ఉపాధ్యాయుడికి మాత్రం రిటైర్మెంట్ రోజు చాలా బాధ కలుగుతుంది. అది మేము అనుభవించాం కాబట్టి ఆ బాధ వర్ణనాతీతం. కారణం ఏంటంటే, ఈ రోజు నుంచి చాలా కోల్పోవాల్సి వస్తుంది. మేము ముఖ్యంగా కళ్ళగడడం తెలియనటువంటి చిన్నారులు, ఇంతమంది చిన్నారుల యొక్క సాంగత్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి సినారా గారి పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీటీసీ శ్రీ దేశశెట్టి నాగరత్న కుమారి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఏ ఉద్యోగికి రాదు, ఒక ఉపాధ్యాయుడికి తప్ప. వాళ్ళ యొక్క ప్రతిరోజు వాళ్ళ కూడా మర్చిపోతాం ఆ క్షణం. మళ్ళీ సాయంకాలం తిరిగి వెళ్ళిన తర్వాత అవేమో ఇంటికి వెళ్తే గుర్తు రావాలి. అంతవరకు
ఏ విధమైనటువంటి బాధని కష్టాన్ని కూడా గుర్తు చేసుకోకుండా ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే వస్తుంది. మన ఇంట్లో మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఎక్స్ ఎడ్బిటీస్ ఈవెన్ మన పిల్లలతో కూడా మనం ఎక్కువ సమయం గడప జీవితంలో ఎక్కువ సమయాన్ని పాఠశాలలోనే పిల్లల సమక్షంలోనే గడుపుతాం. ఇది ఒక లోటు. అదొకటి ఈ రోజు నుంచి మన యొక్క సలహాలు సూచనలు ఒకరినొకరు సహకరించుకోవడం, చెప్పుకోవడం, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అనేది జరుగుతుంటుంది. అది కుటుంబాల్లో చాలా అరుదు, ఫ్యామిలీస్ లో చాలా అరుదుగా జరుగుతుంది. ఒక్క మనకి మాత్రమే అటువంటి అవకాశం, టీచర్స్ గా మనకి మాత్రమే అటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి అలాంటి సహృదయులైనటువంటి మంచివారైనటువంటి సహచరుల్ని ఈ రోజు నుంచి మనం కోల్పోతున్నాం. రెండు, తర్వాత ప్రతిరోజు మనం పాఠశాలకు వచ్చిన తర్వాత పిల్లలతో పాటు ప్రతిరోజు విద్యార్థులు ఇక్కడ మనం నేషనల్ అంతం కానీ వందే మాతరం కానీ పాడగలిగేటువంటి అవకాశం, అదృష్టం మనకి ఇద్దరికి మాత్రమే వస్తుంది. ఒకటి విద్యార్థులకి, రెండు ఉపాధ్యాయులకి, మూడు రక్షణ రంగంలో పనిచేసే వారికి. అటువంటి అదృష్టాన్ని ఈ రోజు నుంచి కోల్పోతున్నాం. ఇంకా చక్కటి ప్రకృతి, ఇటువంటి ప్రకృతిలో ఉద్యోగం చేసే అవకాశం ఏ డిపార్ట్మెంట్కి రాదు. ఇంతలా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ఇలాంటి ప్రకృతిని, స్వచ్ఛమైన ప్రకృతిని, స్వచ్ఛమైన గాలిని కూడా కోల్పోతున్నాం. ఇలా అనేక రకాలుగా మనం ఈ రోజు నుంచి పదవీ విరమణ చేసేటువంటి ఉపాధ్యాయుడు కోల్పోవడం జరుగుతుంది. ఇది బాధాకరమైన విషయం. ఇక ఎంతకాలం కష్టపడి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలు ఉన్నతులుగా మారితే సంతోషించేది ఉపాధ్యాయుడే. కారణం ఏంటంటే ఉపాధ్యాయుడికి స్వార్థం ఉండదు. తన పిల్లలు పైకి వచ్చారా రాలేదా, వాళ్ళు అదృష్టవంతులా కాదనేది కూడా చూడరు. కానీ తన విద్యార్థి పై తరగతుల్లో ఉన్నాడు, బాగా పైకి వచ్చాడు అని అనుకున్నప్పుడు ఉప్పొంగిపోతాడు. అది ఒక్క ఉపాధ్యాయుడికే సాధ్యం, మిగతా ఎవరికి సాధ్యం కాదు. మిగతా వాళ్ళకి స్వార్థం ఉంటుంది ఖచ్చితంగా, ఉపాధ్యాయుడికి మాత్రం స్వార్థం ఉండదు. ఇలాంటి అవకాశాలని ఈ రోజు నుంచి ఉపాధ్యాయుడిగా ప్రతి ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ రోజు నుంచి కోల్పోవడం జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటే గానీ ఉపాధ్యాయుడిగా మనం పనిచేయలేం. కారణం ఏంటంటే మనకి ఏ విధమైనటువంటి అపార్థాలని అంటగట్టేటువంటి అవకాశం పబ్లిక్కి ఉండదు. కారణం ఏంటంటే మనం తీసుకోవడానికి లంచాలు ఉండవు, ఏమన్నా పట్టుకుపోవడానికి స్కూల్లో నిధులు ఉండవు. కాబట్టి స్వచ్ఛంగా చేసినంతకాలం పనిచేసి చక్కగా స్వచ్ఛంగా వెళ్ళగలిగేటువంటి అదృష్టం ఒక ఉపాధ్యాయుడికే కలుగుతుంది. కాబట్టి ఇలాంటి వృత్తిని ఎంచుకుని ఈ వృత్తిలో ఈ జీవితాన్ని గడిపి ఈరోజు పదవీ విరమణ పొంది మనం విశ్రాంత జీవితాన్ని పొందగలుగుతున్నాం. ఇది చాలా అదృష్టం. నిజానికి 58 ఏళ్ళకే రిటైర్మెంట్ జరిగేది, దాన్ని 60 ఏళ్ళు చేశారు. 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ 62 ఏళ్ళు చేశారు. కానీ 58 ఏళ్ళకి రిటైర్మెంట్ పెంచినప్పుడే బాధపడ్డారు చాలా మంది, అనవసరంగా పెంచుతున్నారని. నిజం కూడా అదే. చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అప్పటికే అనేక అంచనాలు ప్లాన్లు వేసుకుని ఉన్నవాళ్ళే తలకిందులయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు. ఏది ఏమైనప్పటికీ 60లో రిటైర్ అవ్వడం పర్వాలేదు, 62 వరకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ సినారా గారు చక్కటి రచనా వ్యాసంగం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారి దంపతులకి ఇరువురికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా మిత్ర బృందం తరఫున 1977-78 10వ తరగతి
6వ తరగతి నుంచి 10వ తరగతి అంటే 78 10వ తరగతి విద్యార్థులు అందరి తరపున కూడా వారి దంపతులకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. క్లాస్మేట్స్ బెంచ్ మేట్స్ కూడా. అప్పట్లో ఆయన ఇంత ఉండేవాడు, నేను పొడవుగా ఉండేవాడు. పొట్టోడు అనేవారు స్కూల్లో. కానీ ఎక్కడ నిలబడేవాడు కాదు. ఒక లేడీ లేకపోతే ఒక కుందేలు ఎలాగైతే చెంగును పరిగెడుతుంటుందో అలాగే వాళ్ళ ఇంటికి హై స్కూల్కి కనీసం 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకరోజు నన్ను కూడా తీసుకెళ్ళాడు. నేను పరిగెట్టాల్సి వచ్చింది, ఆయన పరిగెట్టాడు అనుకోండి. ఆ పరుగేదో వేరే పరుగు. ఆ విధంగా ఇందాక ప్రధాన ఉపాధ్యాయులు గారు మాట్లాడుతూ చెప్పారు, సినారా గారు ఎక్కడ కూడా పట్టుమని 1 నిమిషం కూర్చోరు అని. అది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే. అటు ఇటు పరుగులెడుతూ ఉంటాడు ఆయన. ఆ స్టామినా ఆయనకి భగవంతుడు ఇచ్చాడు. తర్వాత ఆయన నిజంగా ఒక విధంగా చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, పోయేవాడు వాల్మీకిగా మారినట్లుగా ఆయన మొదట్లో పోయేవాడే, ఇక మిగతా దీనిగా అనుకుంటూ తర్వాత ఒక మంచి కవిగా, వక్తగా, తర్వాత అవధానిగా, నటుడిగా, దర్శకుడిగా, అలాగే రచయితగా ఇన్ని అవతారాలని ఎత్తి ఆయన జీవితాన్ని జన్మని స్టార్ట్. తర్వాత చాలా కష్టం తెలుగు పండిత ట్రైనింగ్ పొందడం ఆయన జరిగింది. మేము కూడా అనేక ఇబ్బందులు పడుతూ డిగ్రీ పూర్తి చేసి బీఈడీ చేయడం జరిగింది. అయితే ఇద్దరికి కూడా సారథ్యం ఏంటంటే ఇద్దరు కలిపి ఒకే ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అయ్యాం ఉపాధ్యాయులుగా. 500 రూపాయలు జీతం. ఇక 500 470 నాకు 450 నాకు 500 అది మీ మీద ఎక్కువ కొంచెం 450 రూపాయలకి ఆయన 500 రూపాయలకి నేను జాయిన్ అయ్యాం. అదృష్టం ఏంటంటే మరి ఆ పాఠశాల యొక్క గొప్పతనం ఏమో తెలియదు కదండి. నేను చాలా వేదికలుగా చెప్పాను. కొమరీపట్నంలో ఆర్షి జ్ఞాన భారతి అని ఉంది, పీవీకే వాళ్ళది. ఆ స్కూల్లో చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలాగే మాకిద్దరికి కూడా దాంట్లో చేసుకుంటే నాకంటే ముందు ఇవ్వచ్చింది. ఆయన తర్వాత నాకు 1 సంవత్సరం 6 నెలలు ఎంతో తేడా ఇద్దరికి. ఆ విధంగా ఆయన ఉద్యోగంలోకి మొట్టమొదటి అక్కడి నుంచి ముమ్మడివారం, ఆ తర్వాత ముమ్మడివారం గాడి అది అలా. నేనైతే వాడల రేవులో ఫస్ట్ పుట్టింది ఆయన. అక్కడి నుంచి ఆ విధంగా జరుగుతుంది. అయితే మీరు పెద్ద గురువు గారు అంటున్నారు ఇక్కడ. నిజంగా అందరికీ గురువే, నాకు కూడా గురువే. మీ అందరు క్లాస్మేట్స్ అయినప్పటికీ కూడా నాకు కూడా గురువే. ఏ విధంగా గురువు అంటే నేను నాటకాలు నేర్చుకోవాలని ఇటువంటి విపరీతమైన కుతూహలం, కానీ నేర్పేవాళ్ళు లేరు ఎవరు. ఓ రోజున ఈయనది ఫోటో పేపర్లో చూశాడు, సాక్షి పేపర్లోని ఈనాడు పేపర్లోనే వచ్చింది. ఢిల్లీలో ప్రదర్శనలో ఉత్తమ హాస్య నటుడు అవార్డు ఏదో తీసుకున్నట్టుగా అది చూసి వెంటనే ఫోన్ చేశాను. నేను ఇదేంటి నాకు ఎప్పుడు తెలియదు ఈయన నటిస్తానని వెంటనే ఫోన్ చేస్తే అవును కరెక్టే అన్నాడు. కరెక్ట్ అంటే మరి నేను కూడా చేయాలని ఉంది, నాకు చెయ్యాలంటే అయితే ఓ పని చేయండి, పలానా రోజు మీరు అమలాపురం రండి, ఆ రోజున మా ప్రదర్శన ఉంది, నాటక ప్రదర్శన, మా గురువు గారికి పరిచయం చేస్తాను అలా. సరే వెళ్ళారు, అలా గురువు గారికి పరిచయం చేశారు. చేస్తే ఆయన అయితే నన్ను భయపెట్టాడు. ఓకే భయపెట్టాడు. సరే నేను తట్టుకోలేనేమో అనుకుని ఆయన దగ్గర చేరలేదు. తర్వాత ఈయనే నాకు నేర్పించి మొట్టమొదటిసారిగా 2015లో అనుకుంటాను అక్కడ ఆశీర్వాదం గారు ఉన్నారు. ఆశీర్వాదం గారు, నేను ఇంకా ఎవరైనా కాంబినేషన్లో ముమ్మడివరంలో మొట్టమొదటిసారిగా మా చేత స్టేజ్ ఎక్కించాడు ఆయన. ఆ ఘనత ఆయనకే దొరుకుతుంది. అందుకే నేను నాకు నాటకంలో గురువు అంటే శివనాగరాజు గారు అనే చెప్తాను. ఆ తర్వాత వేరే గురువు గారు వెప్పతి రవికుమార్ గారని ఆయన కలిసి మాకు మీ ఆహార్యాలు బాగున్నాయి కాబట్టి మీరు పౌరాణికం నేర్చుకోండి అంటే ఎవరు పౌరాణిక నాటకంలోకి వెళ్ళాం. ఈ విధంగా మేము
నాటక రంగంలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి ఆయన స్వేచ్ఛాజీవి కాబట్టి ఈ సంపూర్ణ కిరణబాబు గారికి స్వాగతం తెలియజేసుకున్నాం. వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తాం. సంపూర్ణ జీవితాన్ని కళారంగానికి అలాగే ఆయన వ్యాపకమైనటువంటి రచనా రంగానికి అంకితం చేసి శాంతి జీవితం నిండు నూరేళ్లు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. స్నేహితుడిగా నాకు తెలిసిన భావాన్ని ఆయన 10 సందర్భంగా కవిత రూపంలో చెప్పాను. అది మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను. చంద్రునికో నూలుకో చందంగా శ్రీ పశ్చిమ శివనాగరాజు గారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, తెలుగు పండితులు, భీమనపల్లి. పదవీ విరమణ సందర్భంగా 3 దశాబ్దాల విద్యా విధానంలోనే కాదు 6 దశాబ్దాల పైచిలకు వినయ సంపత్తిలోనూ ఆర్జుడే. అంతేనా, జీవితమనే నాటక రంగంలో పాత్ర పోషణ ఔతిహ్యంలోనూ అగ్రగణ్యుడే. ఇక సాహితీ రసపోషణలోనే కాక సాహితీ సంస్థలు అతి సామర్థ్యంగా నిర్వహించడంలోనూ సాహితీ దురంధరుడే. నాటక రంగానికి పెద్ద గీతం వేసిన నటనా చిత్రుడే కాదు, నటాగ్రేసుడు కూడా. వేయేలా నిర్దిష్టంగా విధాత తరపున ప్రవహించిన వినూత్న విరించిగా సదా మా అందరి మధుల్లో కొలుముండే ఈ ఆదర్శ తెలుగు పండితులు మా పశ్చిమాల శివనాగరాజు గారు పదవీ విరమణ సందర్భంగా చంద్రునికో నూలిపోకు చందంగా భగవంతుడు సదా వారికి ఆయురారోగ్యం వసంగాక. అభ్యుదార్థం చేసే సాహితీయుడు లోపబడి తెచ్చాము. ధన్యవాదాలు. వీరు తల్లి రేయాల్సి మేడం గారికి నమస్కారం పెట్టు. సార్కి ఎంఈఓ సార్కి అవధాన్ సార్కి అమ్మా ఈరోజు తెలుగు పండితులుగా ఉద్యోగం చేస్తున్నటువంటి మిత్రులు శివనాగరాజు గారు దంపతులకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలకు, పెన్నులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి జాగ్రత్త. శివనాగరాజు గారి గురించి టైం తక్కువ ఇచ్చారు కాబట్టి ఏదో కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేమిద్దరం ఒకే మండలం వాడు. యాదృచ్ఛికంగా నేను బీఈడీ చేసినప్పటికీ ఆయన టీచర్గా సెటిల్ అయితే నేను సర్వీస్ కమిషన్ ద్వారా వీడియోగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఉద్యోగం రాకముందు ఇద్దరం కూడా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో పనిచేసాం. ఇకపోతే ఆయన మమ్మడవరం మండలంలో పనిచేస్తే నేను పక్క మండలంలో ఉన్నటువంటి ఐకోవరంలో వీడియోగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మేము అనుకోకుండా స్థలాలు పక్కనే మమ్మడవరంలో కొనుక్కోవడం, పక్కనే ఇల్లు నిర్మించుకోవడం కూడా జరిగింది. రిమోట్లుగా చెప్పినట్టు నాకు
నాటకం వేయాలనేటువంటి స్టేజ్ మీద నటించాలనేటటువంటి విపరీతమైనటువంటి కోరిక ఉండేది. అది ఎలా నెరవేరుతుందో అని అనుకునే సమయంలో శివనారాయణ గారి ద్వారా అది సాధ్యమైంది. వాళ్ళ గురువు గారు రాసినటువంటి రాబందులు అనేటటువంటి నాటకాన్ని ఆయన దర్శకత్వంలో మేమందరం నటించి బొమ్మడవరంలో ప్రదర్శించడం జరిగింది. అలాగే కాకుండా వేరే చోట్ల చేబ్రోలు అటువంటి ప్రదేశాల్లో కూడా చాలా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక నాటకం అయితే ఏది సత్యం ఏది ధర్మం అనేటువంటి నాటకాన్ని మా బృందం కళా సాహితీ తరఫున విజయనగరం వెళ్ళి ప్రదర్శించి రావడం జరిగింది. అదంతా కూడా ఆయన గొప్పతనమని చెప్తున్నాం. ఇక ఆయన ఆధ్వర్యంలో బొమ్మడవరంలో కళా సాహిత్యాన్ని స్థాపించడం, ఆ కళా సాహితీకి మొదటి అధ్యక్షుడిగా నేను, ఈ కళా సాహితీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అద్భుతమైనటువంటి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి ఒక ఉన్నతిని సాధించినటువంటి సంస్థగా దాన్ని మేమందరం నిలబెట్టడం జరిగింది. ఇక ఈ ఉద్యోగ విరమణ అనేది మనం జాయిన్ అయినటువంటి రోజునే నిర్ణయించబడుతుంది కాబట్టి ఈ మిగిలిన సమయాన్ని ఆయన పూర్వ వ్యాపకాలన్నీ కొనసాగించి మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపాలని వారి దంపతులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. మంగళ ఆశీర్వాదానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంటి దేవంపల్లి హై స్కూల్లో పశ్చిమాల శివనారాయణ గారు తిరుగుతున్నట్టు వారి రిటైర్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుల వారికి, వచ్చిన మిత్రులకు, పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఆయన చెప్పాలంటే అందరూ చెప్పేశారు. ఆయన మా ఎక్కడవుతారు, మా పాప ఏం చేసినా ఆయన నిబద్ధతతో కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆయన తెలిసిన కళాకారి ఎంతో ఇప్పటికీ ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించింది. అందుకని ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా నిబద్ధతగా చేస్తూ ఉంటారు. అందుకని ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అనుకున్న ఇబ్బందులు అన్నీ ఎదుర్కోకుండా మనోదైనా ప్రసాదించాలని ప్రథమ పాపకి ఆరోగ్యానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించే జీవితం చేకూర్చాలని ఈ కార్యక్రమంతో ఏర్పడినటువంటి అందరికీ నా హృదయపాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. మరి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా సేవలందించి మరి ఉపయుక్త మండల విద్యాశాఖ ఈరోజు మా బావగారు శివనాగరాజు గారు ఉద్యోగ విరమణ సందర్భంగా ఈ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ సన్మాన మహోత్సవానికి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షత జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆయన గురించి చెప్పాలంటే ఆయన రాసిన పుస్తకాలే అవి కూడా సరిపోవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సమాజానికి చేసినటువంటి సాహిత్య సేవ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గత జీవితం అంటే ఉద్యోగం రాకముందు పడినటువంటి ఆయన కష్టాలకి రావడం జరిగింది అనిపించింది. రాజమండ్రి టీపీటీ ట్రైనింగ్ లో చేయడం జరుగుతుంది. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు
ఆ విషయానికి కట్టుబడి ఎంత బాధనైనా సరే భరించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి వ్యక్తి చాలా తక్కువ మంది ఉంటారు. అందులో శివనాగరాజు గారు ఒకరు. కాబట్టి శివనాగరాజు గారు ఈ సమాజానికి సాహిత్యానికి ఎప్పుడు కూడా రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా సేవ చేయాలని మరి కోరుకుంటూ మమ్మిడివరంలో కళా సాహిత్యని ఒక సంస్థను స్థాపించి ఆ కళా సాహిత్య ద్వారా ఎందరో విద్యార్థులకు సాహిత్యాభివృద్ధిని కలిగించినటువంటి సంస్థ కళా సాహిత్య. ఎందరెందరూ మరి సాహిత్యాభిపరులను ముమ్మిడివరం తీసుకొచ్చి వారికి సన్మానం చేసినటువంటి ఘనత బాల్య జీవితం నెక్స్ట్ బాల్య జీవితం సుఖవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హృదయాంజలి. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాల సిబ్బందికి, అలాగే పాఠశాల మీడియా కమిటీ చైర్మన్, మాది కాకినాడకి 30 కిలోమీటర్ల అవతల. అక్కడి నుంచి సినాల వారి పదవీ విరమణ కార్యక్రమ నిమిత్తమై ఇక్కడికి రావడం జరిగింది. సినాల వారితో మాట్లాడడం అంటే ఒక కొత్త పుస్తకం చదువుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎన్నిసార్లు మాట్లాడినా ఒక కొత్త పుస్తకంతో నేను పరిచయం చేసుకుంటున్నాను అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడడం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఒక ఆంగ్ల పదం రాకూడదు. ఎందుకంటే ఆయన ఆంధ్రాభిమాని, ఆంధ్రాన్ని మెచ్చుకుంటారు, కానీ ఆంధ్రాన్నే వాడతారు. ఆయనతో మాట్లాడటం అంటే మాకు భయం. అలాగని వారి దగ్గర మాకు చాలా చదువు ఉంది. ఆ చదువు కొద్దీ నేను 2 నిమిషాలు మాట్లాడి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాను. సినాల వారు ఎవరో నాకు తెలియదు. తెలుగు ఉపాధ్యాయుని. మేమందరం 10వ తరగతి మూల్యాంకనం చేయడానికి కాకినాడ వెళ్ళేవాళ్ళం. సరే, ఓ శతకం రాద్దామని ఆలోచన వచ్చింది. ఎవరో రాసిన పద్యాలు చెప్తున్నాను తెలుగు ఉపాధ్యాయునిగా, పాఠ్యాంశంలో ఉన్న పద్యాలు చెప్తున్నాను, రాగయుక్తంగా పాడుతున్నాను తెలుగు ఉపాధ్యాయునిగా. నేనంటూ ఒక పద్యం రాయలేనా అనిపించింది. వెంటనే రాద్దామని ఆలోచన రావడంతో సినాల వారి యొక్క చరవాణి నెంబరు, క్షమించండి, చరవాణి సంఖ్య సమూహంలో పట్టుకున్నాను. పట్టుకునే వారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా నేను శతకం రాద్దాం అనుకుంటున్నాను, మరి మీతో ముఖ పరిచయం నాకు లేదు, మీరు ఏమైనా సహకరిస్తారా అంటే, మీరు రాయండి, నేను మీ వెనక ఉంటాను, మీ ముందు ఉంటాను అన్నారు. ఆ ఒక్క మాటతోటి ఒక శతకం అయిపోయింది. అది విజయపథ శతకం. ఎందుకే వారు ఎలాగుంటారని చూడలేదు వారి యొక్క ముఖాన్ని. శతకావిష్కరణకి ఆహ్వానం జరిగింది. మా పాఠశాలలో పుస్తకం ఆవిష్కరింపబడింది. ఆ పుస్తకానికి ముందు మాట వారు రాశారు. వారు వచ్చే పాఠశాలకి సినార వారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. వారు సినార ఎక్కడంటే చేయెత్తారు. అప్పుడు వీరు సినారా గారు అనుకున్నాను. అంతవరకు మాకు తెలియకుండానే నా పుస్తకానికి కర్త కర్మ క్రియగా వారు ఉండి నా పుస్తకాలను ఆవిష్కరింపజేశారు. వారికి సభ తరపున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరో శతకం రాద్దాం అనుకున్నాను. దాన్ని కూడా ముందుకు వచ్చాను. అది క్రైస్తవ పుస్తకం, దైవ విజయ శతకం. దాన్ని కూడా అన్నాను, మీరు రాయని ఉండాలని అన్నాను, నా ప్రోత్సాహం ఉండాలన్నారు. అది రాయబడింది. దానికి కూడా కనీ విని ఎరగని రీతిలో ముందు మాట రాశారు. వారికి మరొక మరి మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈవేళ రాష్ట్రము, ఇరు రాష్ట్రాలలో కూడా ఎక్కడ కవి సమ్మేళనం జరిగినా 4 రకాల పద్యాలు రాసి చదవగలుగుతున్నారంటే వారు నాకు పెట్టిన భిక్ష అని సభాముఖంగా నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఈవేళ వారి గురించి మరి నేను కొన్ని పద్యాలు రాసుకుని ఓ మొమెంటో తయారు చేసుకుని రావడం జరిగింది. అధ్యక్షుల వారు నాకు సమయం ఇచ్చిన తర్వాత అది వారికి అప్పగించి
మీ సమక్షంలో పద్యం చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. సమయాన్ని అంగీకరిస్తే నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా నమస్సులు, ధన్యవాదాలు. ఒకే పదంతో ఒకే వాక్యంతో అందరినీ గౌరవించవచ్చు. అదే సంస్కృతంలో ఉన్నటువంటి గొప్పతనం. సభాయ నమః. ఇందాక నా మిత్రులు విజయరత్న చెప్పినట్టే పూజిస్తారో ప్రేమిస్తారో అంతకంటే విపుటంగా తెలుగు భాషను ఆయన అభిమానిస్తారు. కానీ ఆయనకి నాకు వ్యతిరేకం. నాకు ఆంగ్ల భాష, ఆయన దగ్గర తెలుగు భాష. మా ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో పనిచేసే వాళ్ళం. ఆ చేసే సందర్భంలో ఆయన తెలుగు గురించి చాలా చెప్తుంటే నాకు ఎందుకో కొంచెం ఇది అనిపించేది, బాధ అనిపించేది. అప్పుడు నేను అన్నాను, ఐ లవ్ మై మదర్ టంగ్, ఐ లైక్ అదర్ టంగ్ అన్నా. అలాగైనా తెలుగులో చాలా సాహిత్యం ఉంటుందని చెప్పినప్పుడు ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిటరేచర్ అనేవాడిని. ఆ రకంగా ఆయనతో అంటుంటే నాకు చిన్నప్పటి నుంచి ఏవో రాయాలనేటువంటి కోరుకుండేది. చాలా కవితలు రాసేవాడిని. కానీ పద్యం రాయాలనేటువంటి ఒక కోరికతో ఆయన దగ్గరికి వెళ్ళి నేను రాసుకున్న పద్యాలు చూపిస్తే ఆయన నాకు బావగారు, అయ్యా ఇవి కవిత్వాలు అనిపించుకుంటాయి కానీ పద్యాలు అనిపించుకోవు, పద్యాలు రాయాలంటే దానికి కొన్ని లక్షణాలు సందర్శనలు ఉంటాయని అన్నారు. అయితే చెప్పండి అన్నాను. ఒక రోజు కూర్చోబెట్టి చెప్తుంటే నేను అలా రాసుకున్నాను. ఆ రాసుకున్న దాన్ని బట్టి పద్యాలు రాయటం ప్రారంభించాను. రాసి చివరికి నన్ను ఒక శతకర్తగా చేసినటువంటి ధన్యత మరి భాగ్యం ఆయనకే దక్కిందని చెప్పేసి నేను సభాపూర్వకంగా అంగీకరిస్తూ, మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి నాకున్నటువంటి చిన్న కవిత రాసుకొచ్చాను. ఆయన ఇంటి పేరుతో ఆయన పేరుతో చిన్న కవిత. దీని శీర్షిక నామాక్షర కవిత. పశ్చిమాల శివనారాజుని మొదటాక్షరాలు వస్తాయి. పద్య కవి నాకు పద్యములు రాయట నిక్కచ్చిగా నేర్పి నన్ను శతకకర్తను చేసినట్టి మా సోదరి సత్యకు పతి అయిన మా బావ నా లక్ష్య సిద్ధి చేరుటకు నాకు దిక్సూచి అయి శివుని కంఠాభరణ నామం కలిగిన మంచి వక్త, నటుడు, రచయిత, గాయకుడు, తెలుగు సాహిత్య 4 ప్రక్రియలలో ఆరితేరి విజయుడై గమ్యం చేరు వరకు అలుగురగిన మహామహుల మధ్య నిలిచి రాణించిన మనందరి వాడు మన సినార తెలుగు భాషా బోధనలో నాజూకైన గద్య, పద్య, పఠన, ప్రతిభా పాఠవాలే ప్రామాణికం. మా పద్య గురు గారుగా నేను ఆయన్ని పరిచయం చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే పద్యం రాయడం అనేది ఆయన పెట్టినటువంటి భిక్ష అని ఖచ్చితంగా నేను మీ అందరి ముందు మరి అంగీకరిస్తూ నేను స్వీకరించవలసిందిగా గురువు గారిని కోరుకుంటున్నాను. చక్కటి కవితను రాసుకొచ్చమని మరి బోధించడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ బీవీవి కవి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరూ శంకరరావు రెడీ ఉండండి. తర్వాత ముచ్చారు నరసింహమూర్తి గారు. ఈనాటి సినార గారి అతిరథ మహారాజులు, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సినార గారితో నా ప్రస్థానాన్ని 2 విషయాలు మీ దృష్టికి తెచ్చి నేను విరమిస్తాను. మరి సాహితీకారునిగా సినార గారు మాకు మొట్టమొదటిసారిగా పరిచయం. ఆయన కళా సాహితీ అనే సంస్థని మరి ముమ్మడివరాన్ని ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు ఆ సంస్థ ద్వారా నిర్వహించడం, అంతేకాకుండా చాలా మందిని కవులుగా తీర్చిదిద్ది మరి మంచి కవులుగా తయారు చేసినటువంటి ఘనత మరి సినార గారికి. అంతేకాకుండా మాలాంటి వాళ్ళని అంటే కవిత్వం కోసం తహతహలాడే కొంతమంది వర్తమాన కవుల్ని ఆయన చేరదీసి మరి వారి సాంగత్యంలో మరి కవితా పఠనం చేసే విధంగా ఆయన ప్రోత్సహించడం మేము ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. మరి అంతేకాకుండా మేము అమలాపురంలో వారిని గౌరవ అధ్యక్షులుగా ఉంచి
అక్కడ తెలుగు మాట అనే సంస్థని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తెలుగు మాట సంస్థ ద్వారా వీరి గౌరవ అధ్యక్ష స్థానంలో నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు అక్కడ అమలాపురంలో కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక దీపం అనేక దీపాలని వెలిగించే ఆస్కారం ఉంటుంది. అది ఒక ఉపాధ్యాయుడు ఎంతో మంది విద్యావేత్తల్ని తయారు చేసి మరి దేశానికి మరి గొప్ప వ్యక్తులుగా అందించినటువంటి ఘనత ఒక ఉపాధ్యాయులకే దక్కుతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి సినారా గారి మీద ఉన్న థ్యాంక్ యూ తల్లి అభిమానంతో ఇప్పుడే చిన్న కవిత రాయడం జరిగింది. అది పశ్చిమాల శివనాగరాజు గారు వారి పేరుని మొదటి అక్షరాలుగా స్వీకరించి ఈ చిన్న కవిత రాయటం జరిగింది. హితుడు, స్నేహితుడు, సౌమ్యుడు, సాహితీవేత్త, పద్యకవి, దర్శకుడు, పౌరాణిక నాటకకర్త, జనరంజక రచయిత, 30 వసంతాల పైగా భాషోపాధ్యాయ వృత్తిని అంకిత భావంతో నెరపి ఉత్తమ ఉపాధ్యాయునిగా తోటి ఉపాధ్యాయులు విద్యార్థుల మనస్సులు చూరగొన్న మన సినారా గారిపై మనసారా రాసిన చిట్టి కవిత అక్షరమాలిక. పసిడి వెన్నెల పంతులయ్య నచ్చిన వృత్తిలో రాణించి మేటి మాస్టారు మన సినారా గారు. లలిత జ్వలిత తెలుగు భాష తోరణాన్ని శివునికో నూలుకోగన్న చందం వలచి తెలుగు వికాసాన్ని తలచి తోడై నీడై నా వంతు భాషకు పట్టాభిషేకం చేతున్నట్టు తెలుగు భాష గర్వపడే విధంగా పద్య కవిత వధూటికి రారాజై విద్యా వికాసానికి ముందొడిగే నిలిచిన తారా జువ్వై తారా పదాన్ని నిలిచిన సినారా నేడు ప్రశాంతంగా విశ్రాంతి గైకును గురువర్యులు సినారా గారు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని కోరిన అతిరథ మహారథులకు, అధిపతులకు, సభాసదులకు, సన్మాన గ్రహీతకు నా వినమ్రపూర్వక నమస్సుమాన్యులు. విద్యార్థులకు నా శుభాశిస్సులు తెలియజేసుకుంటూ నమస్తేస్తు జగద్ధాత్రి మాతంగేశ్వరి తే నమః మహాకృష్ణే సర్వభూషణ సంయుతే మహాదేవి మహేశాలి మహాదేవ ప్రియే నమః భూతపతే నటిత నటాత నటీన తనాయ తనాట తనాటిక నాట్యరతే పతన తపాలిని పాల విలోచిని పద్మ విలాసిని విశ్వతరే జయ హే జయ జయ హే సురుల ననాత ధేయత తాళ నిమిత్త జలాచరతే కబు భాంపత పర భోంకత తాళక తాళక దూహ నినాదరతే త్రిమికట త్రిమి తద్వని తీర మృదంగ నినాదరతే జయ హే జయ హే జయ జయ హే. తెలుగు నిఘంటు గ్రంథము ఆయన కంఠము, తెలుగు పుస్తకము ఆయన మస్తిష్కం, తెలుగు భాషా సౌందర్యము ఆయన ఔదార్యం, తెలుగు సుగంధ గంధము ఆయన కావ్య రచన సౌందర్యం, కావ్య రచన గ్రంథము. అటువంటి తెలుగు కోవిల ప్రగతిశీల మా పశ్చిమాల శివనాగరాజు గారు. మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. అలాగే మూడవదిగా ఆయనకి తెలుగు రక్త కణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగునే మాట్లాడతారు. నేను ఏదైనా సెల్ ఫోన్ లో మెసేజ్ పెట్టినప్పుడు దానికి ప్రతిగా సాధువాదాలు, మప్పిదాలు, మేలుకొండలు
ఇలాంటి పదాలు. అలాగే వారి కుటుంబ సభ్యుల పేర్లు అడిగినప్పుడు సతీ, సుత, సుతుడు, జామాత, దౌహిత్రులు ఇలాంటి కొత్త కొత్త పదాలన్నీ ఆయన తెలుగు పరిమళ గుబాలింపులో నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. ఏదైనా ఒక భావం అన్ని వ్యక్తపరచాలనుకుంటే మరి అది చందోబద్ధంగా ఉండాలనే తపన, ఉత్సుకత, కృషి, ఉత్సాహం, ఉత్తేజం, ప్రోత్సాహం, ప్రోత్పలం ఇవన్నీ రగిలించి కలిగించే తెలుగు భక్తి పరవశాల మా పశ్చిమాల శివనాగరాజు గారు. తెలుగు భాషే శ్వాసగా, తెలుగు యాసే శాసనంగా, తెలుగు వెలుగై వికసించి వెలుగు తెలుగై ప్రకాశించే తేనెల తేటల మాటల కథల కథనాల కవనాల కావ్యాల గేయాల గానాల ప్రయోగశాల మా పశ్చిమాల శివనాగరాజు గారు. తరువు అది ఎదిగే కొట్టి దాని ఫలాలతో ఒదిగి ఉంటుంది. అదే మాదిరిగా మా శివనాగరాజు గారు సాహిత్యంలో శిఖరవత్తి ఎదిగినా కూడా తరువు మాదిరి ఒదిగి ఉండే సద్గురువు మా శివనాగరాజు గారు. ఆయన ఒక నటునిగా, నాటక రచయితగా, దర్శకునిగా, పౌరాణిక పద్య గద్య స్వర బ్రహ్మగా, తెలుగు బోధకునిగా, మరి బహుముఖ ప్రజ్ఞ ప్రతిభా పాఠశాల పాఠశాల మా పశ్చిమాల శివనాగరాజు గారు. మరి అటువంటి వ్యక్తి యొక్క సన్మాన కార్యక్రమానికి తెలుగులో ఉత్కంఠ పండితులు, ఘనాపాటులు ఇక్కడికి మరి వచ్చి ఉంటారు. మరి నేను స్వతహాగా ఇంగ్లీష్ టీచర్ని. తెలుగులో నేను మాట్లాడినా లేదంటే ఏదైనా సన్మాత్రంలో రాసిన ఏదో కొన్ని తప్పులు ఉండొచ్చు. మరి ఆ తప్పుల్ని దయతో సహృదయంతో మన్నించవలసిందిగా కోరుతూ ఇప్పుడు వారి గురించి మరిన్ని విషయాలు చూసి ప్రతి వృద్ధిలో తెలుగు వెలుగులు నింపి, తెలుగు ఆత్మగౌరవాన్ని నిలిపి, తెలుగు తోటలో పూల నంతిన సుపరిమళ సుగంధాల నందు తమ గ్రంథ రచనలో ప్రతి అక్షరాన్ని తడిపి ప్రతి పదానికి పసిరి పూతల తగల మెరుపులు మెరిపించిన ఈయన శ్రీ పశ్చిమాల వంశకిరణాన్ని ప్రసరించిన విజ్ఞాన భారతి, ప్రజ్ఞా ప్రభావతి, గణపతి, అమ్మ శ్రీమతి సరస్వతికి ఇష్టుడై జనించి కావ్య రచన కౌస్తుభమణిని పల్లవించిన అభినవ బ్రహ్మయ్య నాన్న శ్రీ పల్లయ్యకు శ్రేష్ఠుడై ఉదయించి ప్రేమాను రాగములందు నిత్య సత్య ఆణి ముత్య స్వాతి ముత్య సత్యను శ్రీమతిగా స్వీకరించి శ్రీ పశ్చిమాల వంశ యశస్సులుగా సద్గుణగుణ జయరాం, శ్రీరామ్ ప్రసాద్ మరియు ప్రేమానుబంధాల సునీల వినీల ప్రవీణను పుత్ర పుత్రిక రత్నాలకు జన్మను ప్రసాదించి ఆధ్యాత్మము ఆత్మీయతనందించు గిరీష్, మహేష్, వినేష్, శ్రీ రమేష్ నేలపూడిని అల్లుడిగా స్వాగతించి నేలపూడి వంశ శ్రీకరాయ హిమాంశి, రేయాంశి మరియు ముద్దులకు సంగీత గీతాంశి ముద్దుల మనములకు తాతయ్యగా ప్రేమను పంచుతున్న శ్రీ పశ్చిమాల వంశోద్భవునికి నా అక్షర సుమనోహరాలు. వినయ విధేయ చందన సుమ సౌమ్య సదన వదనము ఆ ముఖార విందము సౌజన్య సౌశీల్య నమ్రతా వినమ్రతల భాషిత సుభాషితము ఆ సంభాషణము కరుణ కారుణ్య కమనీయ రమణీయ దయనీయ నయనము ఆ నేత్రద్వయము మృదు మధుర వినీత నవనీత ఉదారము ఆ హృదయ సహృదయము అట్టి తెలుగు సరసుల సుస్వర సౌరభ పరిమళాల మా పశ్చిమాల శివనాగరాజుయుం మీకిదే వందనం అభివందనం. అమ్మ భాష పలికి తెలుగు తమ్ము చూపి మాతృభాషను పట్టి శత్రు భాషను నెట్టి తెలుగు భాష చరిత కనత ధ్వనిత కింకరించి తెలుగోటి భాష యాస శ్వాస తెలుగు భాషయని పేరి మ్రోగించి తెలుగు వెలుగుల అరుణారుణ సువర్ణమాల మా పశ్చిమాల మీకు వీడుకోలు వందన చందనాలు. కమరుకుల ఆ తెలుగు బోధనలు తగ విచ్చున్నతాలతలు
ఆ తెలుగు ప్రబోధనాలు, తిమి 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 తొలి తరంగ తరంగాలు ఆ కథా కథనాలు, గణగణ జయగంటల గంటారావాలు ఆ పద్య గద్యాలు, జన జన జయ పతాకల రప రపలు ఆ వచన ప్రవచనాలు, అట్టి తెలుగు పదాల పరంపరల ప్రయోగశాల మా పశ్చిమాల గారికి వీడుకోలు అభినందన వందన చందనాలు. కమ్మని పాలు నాల్కపై ప్రవహించి ఉప్పొంగు పొంగునటుల ఆ తెలుగు బోధనమెంత అభినందనీయమో కదా. చుమ్మని అలల గలగలల సంగీత గీతికలు శ్రవణానందములై వినిపించునటుల ఆ తెలుగు ప్రబోధనమెంత ప్రశంసనీయమో. అమ్మ చేతి గోరు ముద్దలందుకొని కొసరి కొసరి అడిగి ఆరగించునటుల ఆ ప్రవచనమెంత పారవశ్యమో కదా. పద్యాల పాలవ్యంబులో ఆస్వాదించు రీతిన ఆట వెలటి తేట గీతి శీసకంద మత్తేవ శాంతోల ఉత్పల చంపకమాలల ఛందస్సులన్నీ తేజస్సుగా అందించిన విధానమెంత అపూర్వమో కదా. అట్టి అక్షరాభినందన వందన మందారమాల మా పశ్చిమాలయున్. సరళ పదముల తేనెల తీయన ఆయన పోతన శైలిని అనుసరించు విధము నిత్య నూతనోజ్వల మహోజ్వల స్వచ్ఛీల శ్రీ పశ్చిమాల శివనాగరాజు గారు. చకచక పరుగుల పద విన్యాసపు చక్కని చిక్కని చక్కన శ్రీ తిక్కన రీతిలో ఆ పద పరంపరల గువాలింపుల పూలమాల శ్రీ పశ్చిమాల శివనాగరాజు గారు. సంస్కృతాంధ్ర శబ్ద యుద్ధములో గెలిచిన శ్రీ పెద్దన ఆ తీరుగా ఒదిగిన సాహితీ సామ్రాజ్యపు రారాజు మహారాజు మా శివనాగరాజు గారు. విద్యాక్షేత్రమందు తెలుగు వల్లమునిగా నాటక రంగస్థలమున కళాకారునిగా ఆ నట కౌశల వైదుష్యపు నటరాజు మా శివనాగరాజు గారు. గద్యమందు గర్జించి పద్యమందు పరవశించి గేయమందు వాగ్గేయకారుడై అన్నమయ్యకు సరిసాటిగా ఆ స్వర యుగల గల పరిమళ పద వినోద ప్రమోద నవరస రసాల శ్రీ పశ్చిమాల శివనాగరాజు గారు. మీకు ఇదే మా వీడుకోలు వందన చందన శుభశుభరిమళములు. తెలుగు భాషకు పట్టాభిషేకం ఆయన సాహిత్యం, తెలుగు యాసకు స్వరాభిషేకం ఆయన గాత్రం, మధుర భాషకు మంత్రాభిషేకం ఆయన గద్యం, అమృత భాషకు అర్చనాభిషేకం ఆయన పద్యం. అట్టి తెలుగు భాష ప్రవీణ ప్రావీణ్య నిపుణ నైపుణ్య అగణ్య అగ్రగణ్య అసాధారణ ధారణ స్వర సుస్వరాల సావజ్వలిత జ్వలిత ప్రజ్వలిత ధ్వనిత ప్రతిధ్వనిత ప్రజ్ఞా ప్రబంధన జ్వాల ప్రజ్వాల కీలల అక్షర అలల గల గలల తరంగ తరంగాల తురంగ వేగాల తెలుగు వెలుగుల సుందర మందర మందార మనోజ్ఞ మనోరంజన మంజుల మంజుషాల సుగుణ గుణ సుగుణ శీల సద్గుణ శీల స్వచ్ఛీల శ్రీ పశ్చిమాల శివనాగరాజు గారికి ఇవే అక్షర శుభరహరాలు. వారి భావి జీవితం ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉత్తర్వులని అభిలషిస్తూ అభినందనలతో ఏఎస్ఆర్ శంకర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇందులో తప్పులు ఏమంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. మరి మరి ముందుగానే చెప్పాను, శంకరయ్య గారు మాట్లాడితే శివుడు డమరకం మోగిస్తే ఎంత వినసొమ్మగా ఉంటుందని. మరి అక్షరాలని ఆయుధాలుగా చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఓకే